శుభాశిస్సులు. ఈ 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు అనేవి ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతక ప్రభావం ఎలా ఉంది, తిరిగి ఆయన మరలా రెండోసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించడానికి అవకాశం ఉందా లేదా, అలాగే ఆయన జాతకంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు ప్రస్తుత కాలంలో బాగా ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని మనకు తెలిసిన విషయమే. సొంత సోదరి మరొక పార్టీలో చేరడం, మరలా తెలుగుదేశం జనసేన నుంచి బాగా వీరికి వ్యతిరేకత, అలాగే సహజంగా అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది ఎవరికైనా సరే ప్రజల్లో. అది సహజంగా ఎక్కడైనా జరిగే విషయమే. మొత్తానికి నా ఇంటా బయట విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎలా ఉంది 2024లో రెండవసారి ఆయనకి అధికార యోగం ఉందా లేదా? గత వీడియోలో ఎలక్షన్ జరిగే సమయాన్ని బట్టి ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయో నేను చెప్పున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగే టైం కాకుండా అసలు ఆయన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏ విధంగా ఉంటుంది, వాటి డేట్స్తో సంబంధం లేకుండా చూద్దాం ఒకసారి. ఆయన 21 డిసెంబర్ 1972లో జన్మించడం జరిగింది. ఆయన జాతకంలో చూస్తే మిథునంలో చంద్రుడు, అంటే మిథున రాశి అయింది, వృషభంలో శని, వృశ్చికంలో కుజ బుధ శుక్ర, ధనస్సులో రవి గురువు రాహు. ఇది ఆయన జాతకంలోని గ్రహస్థితి. ఆయన జాతకంలో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్లు ఏందో చూద్దాం. ముందుగా ఆయన జాతకంలో 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. వృశ్చిక రాశిలో కుజ బుధ శుక్ర. ఇది చాలా గొప్ప యోగం, ఇది చాలా గొప్ప శుభయోగం అన్నమాట. ఎందుకంటే కుజ గ్రహం యొక్క స్వక్షేత్రములు కుజ బుధ శుక్ర గ్రహాలు కలిసి ఉండటం అంటే అది మంచి రాజయోగాన్ని తెలియజేస్తుంది. తర్వాత వృషభ రాశిలో శని ఉండటం కూడా చాలా గొప్ప యోగం. శని యొక్క సొంత మిత్రుడు ఆయన, ఆ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు. అది కూడా చాలా మంచి శుభయోగం. శని గ్రహం వృషభంలో ఉండటం అది బలమైనటువంటి అధికార యోగాన్ని సూచిస్తుంది. మిథునంలో చంద్రుడు, చంద్ర బుధులు శత్రువులైనప్పటికీ చంద్రుని యొక్క కుమారుడిగా బుధుని శాస్త్రం చెప్పబడింది. కుమారుని ఇంట్లో ఉన్నాడు.
చంద్రుడు కూడా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ఇకపోతే ధనస్సులో రవి, గురువు, రాహు ఉన్నారు. ఇక్కడ ఏ గ్రహాలకి అస్తంగతో దోషం లేదు. అలాగే రవి గ్రహం వీళ్ళకి దూరంగా ఉన్నాడు, మంచిదే అది. అంటే సూర్యుడికి ఏ గ్రహం దగ్గరగా వెళ్ళినా అది బలహీనం అయిపోతుంది, ఎవరి జాతకంలో అయినా సరే. ఆ బలహీనమైన గ్రహం వలన కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఎవరికైనా. అటువంటి బలహీనత ఇక్కడ ఈ జాతకంలో లేదు, అస్తంగత దోషం లేదు. తర్వాత ఇక్కడ ఉన్న దోషం ఏంటంటే గురువు, రాహువు బాగా కలిసిపోయి ఉన్నారు జాతకంలో. అది గురు చండాల యోగం అంటారు దాన్ని. అది మంచిది కాదు ఆ యోగం ఉండటం. నేను భావించడం గతంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులకి ఆ గురు చండాల యోగమే కారణమని నేను భావిస్తున్నాను. అంటే ఒక మంచి గ్రహానికి ఒక చెడ్డ గ్రహం కలవకూడదు ఎవరి జాతకంలో అయినా సరే. గురువు అంటే ఎంతో మంచి గ్రహం, రాహు అంటే పాపగ్రహం. వీళ్ళిద్దరు కలయిక మంచిది కాదనమాట. దానివలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఆయనకి గతంలో జరిగింది. జన్మ లగ్నం అందుబాటులో లేదు, అయినప్పటికీ కూడా ఆయన జాతకంలో ఉన్న గ్రహస్థితులు, ఆయన యొక్క గోచార ఫలితాలు చూస్తే మిథున రాశి వారికి ఈ సంవత్సరం దశమంలో రాహు, భాగ్యంలో శని, చతుర్థంలో కేతువు, లాభంలో గురువు. మే 1 వరకు. మే 1 తర్వాత గురువు వ్యయంలోకి వస్తాడు. అంటే ఈయనకి దశమ రాహు కొంతవరకు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. భాగ్యశని వ్యతిరేకంగా ఉంటాడు, చతుర్థ కేతువు మిశ్రమంగా ఉంటాడు. లాభంలో ఉన్న గురువు ఆయన మే 1 వరకు లాభంలో ఉన్నాడు. కాబట్టి మే 1 వరకు గురుబలం అనేది జగన్ గారికి కనిపిస్తుంది. ఈ మొత్తం మీద బేరీజ్ వేసి చూస్తే ఈయనకి 2024 ఎన్నికల్లో విజయం లభించడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మ సమయం, జన్మ లగ్నం అందుబాటులో లేనప్పటికీ పుట్టినరోజు నాడు ఉన్నటువంటి గ్రహస్థితులు, గోచార ప్రభావం చూసుకుంటే ఆయన విజయానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా 100 నుంచి 120 అసెంబ్లీ స్థానాల వరకు సాధించే అవకాశం ఈ గ్రహస్థితులను బట్టి కనిపిస్తుంది. అంటే ఆయనకి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈయన
జాతకంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి రాహుకి, తర్వాత గోచారంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి శని కేతువులకి, అలాగే జన్మజాతకంలో గురువు బలహీనంగా ఉన్నందువలన గురువుకి పూజలు, జపాలు, దానాలు చేసుకుంటే పరిస్థితులు సానుకూలమై ఇంకా బాగా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా రెండోసారి మరలా అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గ్రహాలు కొంచెం బలహీనంగా వ్యతిరేకంగా ఉన్నందువలన శాంతి కార్యక్రమాలు, శాంతి పూజలు, అలాగే హోమాలు చేసుకోవడం అవసరం. అవన్నీ జాగ్రత్తగా చేసించో తిరిగి ఆయనకి మరలా రెండవసారి అధికార యోగం అనేది ఉంది. అలాగే ఇంకా కాస్త మెరుగైన ఫలితాలు లభించడానికి కూడా అవకాశం ఉంది. నమస్తే.